నీషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సో కాబట్టి గురువు గారు, మన యొక్క సైన్యం భీష్ముడితో రక్షించబడుతుంది. కాబట్టి మీరంతా సావధాన చిత్తులై భీష్ముడిని రక్షించండి. భీష్ముడిని రక్షించితే మన యొక్క సైన్యం మొత్తం కనుక భీష్ముడికి నలువైపులా ఉంటూ భీష్ముడిని రక్షించాలి. ఈ యొక్క రణభూమిలో భీష్ముడు ఎప్పటి వరకైతే సజీవంగా ఉంటారో అప్పుడు వరకు మనకు ఓటమి అనేది లేదు. పాండవులు మనల్ని జయించలేరు. కాబట్టి భీష్ముడిని రక్షించడమే మన యొక్క ప్రథమ కర్తవ్యం. సో భీష్మ బలైనవ అస్మాకం జీవితం ఇది భావ. భీష్ముడి యొక్క రక్షణతోనే మన రక్షణ జరుగుతుంది. కాబట్టి భీష్ముడి యొక్క బలంతోనే మనకి జీవనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి భీష్ముని రక్షించాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు గురువు గారికి, ద్రోణాచార్యులకి.